నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. తెనాలిలో యువకులపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ యువకులను కొట్టడం అమానుష్యమని, చట్టాలు ఏవి ఈ రకమైన హక్కులను పోలీసులకు ఇవ్వలేదని, చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు ముల్కా శివసాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో అమానుషంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న సాయంత్రం వైరల్ అయినటువంటి వీడియో ప్రకారం నెల రోజుల క్రితం కొంతమంది యువకులు పోలీసు మీద దాడి చేశారని చెప్పేసి అనేటువంటి అభియోగంతో అరెస్టు చేసి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి దాడికి పాల్పడ్డారు. 24వ తారీఖు ఏప్రిల్లో రాత్రి ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 25 ఉదయాన్నే గురైనటువంటి కానిస్టేబుల్ అట్లాగే మిగిలినటువంటి కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని ఈ ముగ్గురు నిందితుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 25, 26, 27 మధ్యాహ్నం వరకు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ 2.5 రోజులు పైగా వాళ్ళని రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అట్లాగే బహిరంగంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా వాళ్ళని అమానుషంగా అరికాళ్ళ మీద కొట్టడం జరిగింది. ఈ కొట్టేటువంటి సందర్భంగా బాధితుడు ఒక అతను కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని వెనక్కి లాగితే ఇంకొక సిఐ ఆ కాళ్ళ మీద బూట్ కాళ్ళు వేసి తొక్కి మరో సిఐ ఆయన్ని కొట్టడం అనేటువంటి జరిగింది. చట్టాలు వేయి కూడా పోలీసులకి ఈ రకమైనటువంటి హక్కులు ఇవ్వలేదు. ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళని అరెస్టు చేయటం, విచారించటం, కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయటం, కోర్టు వాళ్ళకి శిక్షలు వేయటం అని చెప్పేసి అనేటువంటిది చట్టం చెప్తా ఉంది. అందుకు భిన్నంగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరించడం అని చెప్పేసి అనేటువంటిది ఇది ఎవరు ఆమోదించడానికి అవకాశం లేనటువంటిది. అందుకనే సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జరిగినటువంటి ఘటనన్నింటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దోషులుగా ఉన్నటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తెనాలిలో పోలీసుల చర్యలు 100% మానవ హక్కుల ఉల్లంఘనేనని బహుజన సమాజ్వాదీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలకు కూటమి ప్రభుత్వం తూట్లు పడుస్తుందన్నారు. రాష్ట్ర నలుమూలలా ఎక్కడ చూసినా దళితులపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు బాధ్యులైన పోలీసులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 4 వారాల నుంచి దళిత యువకుల్ని, ముస్లిం యువకుల్ని చిన్న చిన్న నేరాలుండ నెపంతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళపై పెండింగ్ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని మాపై లేనిపోయిన నేరాలు ఎందుకు మోపుతున్నారని ప్రతిఘటనగా మాట్లాడినందుకు చట్టం రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయని పోలీసు వారిని ప్రశ్నించినందుకు వాళ్ళు మీరు ముస్లిమ్స్ దళితులై ఉండి మమ్మల్నే ప్రశ్నిస్తారా అని ప్రతిఘటించి వాళ్ళని దారుణంగా కొట్టి హింసించడమే కాకుండా ఈ దారుణమైన సంఘటనని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
సమావేశంలో బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కోరపాటి సుబ్బారావు, గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ తెనాలి ప్రకాష్, బీఎస్పీ నాయకులు గూడవల్లి మణికుమార్, చిరుతనగండ్ల వాసు, తెనాలి బీఎస్పీ బాధ్యుడు కారుమంచి సునీల్ సందీప్, ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం అంతా వాళ్ళంతా తిప్పి ప్రతి ఏరియాలో మరి వాళ్ళని మానవతకి మచ్చ తెచ్చేలాగా వాళ్ళని బహిరంగంగా కొడుతూ కూడా ఒక పైశాచికత్వంతో కొడుతున్నట్టుగా అదేదో అత్యంత దయనీయమైన నేరాలు చేసిన వాళ్ళని ఎలా అయితే చిత్రహింసలు గురి చేస్తారో ఆ విధంగా చేస్తూ మరి 2 టౌన్ సిఐ కానీ 3 టౌన్ సిఐ కానీ కొట్టమని చూసాం. యాక్చువల్ అసలు నేరం ఏంటి? ఆ నేరం ఏం చేశారు? ఏదో ఎక్కడో 2 టౌన్లో ఉండే కానిస్టేబుల్ మరి ఈ ఏరియాకి వచ్చి ఈ ఏరియా ఒకరి మీద మరి నా మీద దాడి చేశారని చెప్పడం, దాన్ని పోలీసులు ఇదేదో విపరీత నేరమేలాగా పరిగణించేసి ఈ విధంగా మరి ఏరియా అంతా తిరిగి నలుదిక్కుల తెనాలి పట్టణం అంతా తిప్పుతా కొట్టడం మానవ హక్కుల వైలేషన్ ఇది. ఏపీలో తొలిసారి టీడీపీ మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఆయన పార్టీ తరఫున 6 శాసనాలను విడుదల చేశారు. వీటిపై చర్చించి మహానాడు చివరి రోజు ఆమోదించబోతున్నారు. వీటిలో పలు కీలక అంశాలు ఉన్నాయి. టీడీపీ అంటేనే పేదల పార్టీ అని నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా 6 శాసనాలను ఆయన ప్రతిపాదించారు. ఇందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, రెండవది యువగళం, మూడవది స్త్రీ శక్తి, నాలుగవది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, ఐదవది అన్నదాతకు అండగా, ఆరవది కార్యకర్తే అధినేత. ఈ 6 శాసనాలపై ఇవాళ రేపు చర్చిస్తారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ చివర్లో ఓ తీర్మానం చేస్తారు. అనంతరం మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. క్యాబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని, జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే చూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి.
పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయవేత్త ఎర్రు బాపారావు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోడ గ్రామానికి చెందిన భూమి భారతి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం చేద్దాం భూమాతకు జీవం పోద్దాం కార్యక్రమం గురించి రైతు బాపారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమైన భూ సంబంధిత వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా రైతాంగం భూమిని ఎల్లప్పుడూ చల్లబరిచేలా సాగు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరించాలన్నారు. 365 రోజులు భూమాతను చల్లబరిచినట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం తక్కువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమాతకు మంచి చేకూర్చడమే కాక ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి జరుగుతున్న నష్టాన్ని తమ అనుభవాల్ని తెలిపారు. ఈరోజు మనం మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మే నెల, ఈ నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం లాగా. దీనికి కారణం వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, అలానే ఎక్కువగా ఒకే రోజు వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజులు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవడం వల్ల అకాలమైన వరదలు, కాలువలు పొంగటం, నదులు పొంగటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని అంతటిని తగ్గించుకోవాలంటే మనం భూమిని చల్లబరచాలి. భూమిని చల్లబరచాలంటే 130% రైతుల చేతిలోనే ఉంది. ఆ రైతులు ఏం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే భూమిని సుమారుగా 365 రోజుల వరకు కూడా పచ్చదనంతో కప్పి ఉంచడం. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్, అంటే ఆ వేడిని వెదజల్లే ఈ కర్బనాలు భూమిలోకి ఇంకింప చేయటం వల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావరణ సమతుల్యత మంచిగా అవుతుంది. తద్వారా ఇలాంటి అకాల వర్షాలు, వరదలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలి, దాని మీద ప్రచారం చేయాలి, దానికి ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రైసింగ్, అంటే మనకి వర్షాలు వచ్చే కన్నా ముందే విత్తనాన్ని భూమిలో చల్లి, అంటే 30 రకాల విత్తనాలు, నూనె గింజలు, పప్పు గింజలు, తర్వాత రకరకాల గింజలన్నింటినీ కూడా భూమిలో చల్లి దానికి తడిపెట్టి వదలటం వల్ల అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వరకు దాని నుంచి తర్వాత మళ్ళీ మొదటి క్రాప్ మనం పండిస్తాం. దీనివల్ల భూమిలో పోషకాలు పెరగటమే కాకుండా తద్వారా వచ్చే ఆహారంలో కూడా పోషకాలు పెరుగుతాయి. 18 రకాల సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. దీనివల్ల ఆహారం, మన ద్వారా తిన్న ఆహారం తిన్న వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. RYSS as a job purpose, not with full mind like natural farming and knowing about natural farming. Very less know about natural farming, but after coming to this place
I know that this is like something project work and all, but after joining some immersion program, I will know about the soil and the natural farming and kunchum about the natural products. But when I come to Bhumi Bharti, it will be totally different. Totally different thing is that when I am eating natural products here, they will be like differently affect me. Firstly, my health is like when I go to open place, there is sunlight and all, I will be faint. My health is not good, and I have some migraine problems and all. But after eating these products, that product are natural, totally natural products, I eat and they affect me totally different. My health is totally different like this. The major learnings from my living in Bhumi Bharti is a seed, indigenous seeds product. They have 365 varieties of seeds here. Currently they have only 165, and these are indigenous seeds, and which is also part of 9 principles in APCNF. So the major learnings about the natural farming is like, due to this climate change, increase of carbon and all those things, we have to think what we are eating, what we are putting inside our body. So it's very initial stage for us to know about the food we are eating. So we have to eat natural food. So this is one major thing I have learned. And about the organization, it's like they have systematically made the organization to run smoothly. From ground level, they have ICRPs, to unit level, they have unit in charge, and to mandal level, they have MMTLs, and to district level, they have DPMU. So it's run smoothly. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ పరిధిలో మంగళవారం సచివాలయం ఉద్యోగులకు ఉదయం 7:30 నుండి ఇండోర్ స్టేడియం చెంచుపేట మరియు శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో యోగా శిక్షకులచే యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు చూపించేది భద్రాసనం పెట్టాలి. మీ 2 పాదాలని కలపండి, నీట్గా ఉండాలి. మీ థైస్ మూవ్ చేయగలరు. బట్ గుడ్. 1 more లాస్ట్ టైం 1 8 9 and 10 కొని అప్పుడు నిదానంగా మళ్ళీ వజ్రాసనం నుంచి బయటకు రావాలి. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యోగా యొక్క విశిష్టత తెలవాలి. అందువల్ల మంచి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం నుండి మనందరికీ కూడా ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈ యొక్క యోగాను జిల్లా, మండలం, వార్డు, డోర్ ఈ లెవెల్కు తీసుకెళ్ళిపోయి అందరికీ దీని యొక్క విశిష్టతను చెప్పి దీనిలో ఉన్నటువంటి మర్మము, దీనిలో ఉన్నటువంటి ఆరోగ్యము, దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరికీ తెలియజెప్పాలనేసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీరు ప్రతిరోజు ఉదయం వచ్చి మీరు ఈ యొక్క యోగాను నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇంటర్ను 3వ తారీఖు నుంచి మీ సచివాలయ పరిధిలో మీరు మళ్ళీ అక్కడ వచ్చేటువంటి వాళ్ళకు ఈ యొక్క యోగా ప్రాక్టీస్ చేయించాలి. ఇది నేపథ్యం. 3వ తారీఖు నుంచి 18th వరకు 3 ఫేజులలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ఫేజు 3 రోజులు ఉంటుంది. అందువల్ల ఉదయం నేను బయటికి రావాలి, కష్టంగా ఉంటుంది అనేటువంటి భావనలోంచి బయటకు వచ్చి ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే కనుక నీకు ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నువ్వు 10 మందికి కూడా పంచుతావు.
స్థానిక షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, కదలి ఫలార్చన కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకనస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డులతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాంజేటి వెంకటేష్, మద్దు హరీష్, బత్సు లీలాప్రసాద్, లెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో పాటు శ్రీ మంజుసూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే తెలుగు పండితులు బ్రహ్మశ్రీ మునుగొండ విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకరణ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 1108 మంది అరటిపళ్ళతో విశేషంగా కదలీ ఫలార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్ష చాలీసా పారాయణలో భాగంగా ఈ రోజున సుమారు 158 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణని 108 సార్లు చేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ హనుమాన్ చాలీసా పారాయణలో విశేషంగా భక్తులు పాల్గొని లక్ష హనుమాన్ చాలీసా పారాయణని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. 1వ తేదీన పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగిస్తాయి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం వాడి వేడిగా జరిగింది. చైర్పర్సన్ దాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించారు. పట్టణంలో కుక్కల సమస్యకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. రోజుకు కనీసం 30-40 కుక్కలకు సంతానోత్పత్తి ఆపరేషన్లు నిర్వహించి వాటి నివారణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా ఎక్కడ పట్టిన కుక్కలను తిరిగి అక్కడికే తీసుకొచ్చి వదిలేస్తున్నారని వాటికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. ఈ కుక్కల బెడద అనేది మా ఊళ్ళో కూడా మొన్న లేక తోటల్ని 5 సమితి చేసింది. మొన్న ఆల్రెడీ న్యూస్ కూడా అందరూ చూసే ఉంటారు. మీరు ఇప్పుడు కమిషనర్ గారు రోజుకి 10-12 అని చెప్తున్నారు. మీరు 10-12 అంటే ఆ సంఖ్య అట్లానే ఉంటుంది, కానీ సంఖ్య మీరు చేసినంత మాత్రం ఇంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకున్న కుక్కల సంఖ్య ప్రతి వార్డులో యావరేజ్న స్లమ్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు 200 ఉంటున్నాయి, 250 ఉంటున్నాయి, 150 ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మీరు చేసే పద్ధతి మూలాలు అయితే మాత్రం ఫలితాలు అయితే నేను గత ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాలు చెప్పుకుంటున్నాం ఆ విషయం మీద. ఇప్పుడు ఆల్రెడీ మీరు డాక్టర్ సంఖ్యను పెంచి ఆపరేషన్స్ అనేది మీరు ఏదో 10-15 చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఉత్పత్తి కూడా ఆల్రెడీ పెరిగిపోతూ ఉంది. మీరు ఆల్రెడీ మనం కంటిన్యూషన్ ఈ ప్రోగ్రాం చేస్తానే ఉన్నాం, కానీ ఫలితాలు అయితే మాత్రం 0. ఎందుకంటే మన చేస్తున్న లక్ష్యానికి మన పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. ప్రీ ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్కు 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. మగ కుక్క అయితే 4 రోజులు పడుతుంది, ఫీమేల్ అయితే 5 రోజులు పడుతుంది. మనకు 98 కెనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టెప్ ప్రకారం అయితే 25 నుంచి 30 వరకు చేస్తున్నాం. 25 నుంచి 30 వరకు. సో ఇంకో డాక్టర్ వస్తా అన్నాడు. సో 25 నుంచి 30 వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6 నెలల క్రితం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వదిలివేస్తుంటే వారికే మరలా టెండర్లు ఎందుకు కేటాయిస్తున్నారు, అసలు బిల్లులు ఎందుకు ఇస్తున్నారు, నామినేటెడ్ పనులు ఎవరికి కేటాయిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు వివరణ కోరారు. దీనితో పాటు అసలు అత్యవసర సమావేశం ఎందుకు పెట్టారు, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారో చెప్పాలని టీడీపీ సభ్యులు కోరగా ఈ నెల చివరికి సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ సమాధానమిచ్చారు. 14/2/2024 ఆమోదించారు. వర్క్ ఎప్పుడు పూర్తి చేశారు? 15 రోజుల్లో కంప్లీట్ అయింది. జనవరిలో అయింది. మరి జనవరిలో అయిపోయింది. ఇప్పుడు దాన్ని బిల్లులోకి ఎప్పుడు రాలేదు? వ్యాపారంలోకి అంటే 3 నెలల్లో పేపర్ పెట్టుకోవచ్చు కదా.
జనవరి ఇప్పుడు 5 నెలలు అయింది కదా సార్. ఆ వర్క్ 4,95,000 వరకు పూర్తిగా దాన్ని వర్క్ ఎస్టిమేట్ చేశారు. అది వాళ్ళ కాంట్రాక్టర్ పని కదా సార్. అది మనం ఆల్రెడీగా రోజులు ఇస్తేనే వాళ్ళు దానికి మరి ఇంక్లూడింగ్ కంపౌండ్స్ డబ్బు చేసే దాంట్లోనే ఉంది కదా. అది వేరండి, అది లక్ష్మీ వేస్ట్ అది ఇదన్నా మంది. మనం ఇప్పుడు ఫ్రెష్ వేస్ట్ వస్తుంది కదా, దానికి ర్యాంప్ లక్ష్మీ వేస్ట్ వేరు. మీరంటే ప్రతి ఎజెండాలో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి, మరి పరిచయం చేసినవి అక్కడ పక్కన పడేస్తున్నారు. గంటలు పిలవడం దేనికి, వాళ్ళకి ఇచ్చిన దేనికి, వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని పక్కన పడి ఆడిపోతే మనకు వచ్చింది కదా. జనరల్ కదమ్మా చేయాలి కదా, తీసుకుని ఎంజాయ్ చేయకూడదు. బిల్లులు ఆగిపోయినప్పుడు కొత్త ఎందుకు కావాలి? వాళ్ళే రోడ్డు మీద చేయాల్సినవి అట్లాగే ఉన్నాయి. ఇక్కడేమో రోడ్డు మీద డబల్ రోడ్డు మీద వేసిపోతున్నారు. దానికి 30 లక్షలు 40 లక్షలు కేటాయిస్తున్నారు. చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. మాకు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం. మీరు వినండి, మీరు 14 రావాల్సిన అవసరం మీరు వినండి. మీరు మాట్లాడలేదు, మీరు క్రమం కూర్చో. మీరు 10 దాని మేము అంటున్నారు, 10 దానికి ఎట్లా వస్తానే చెప్పండి. ఎందుకు మీరు మాట్లాడే ఏం మాట్లాడుతున్నారు చెప్పి ఏం ఒకే కాంట్రాక్టర్ 10 దానికి వేస్తున్నారు. వినండి వినండి, మీరు చెప్పేది వినండి. ఎక్కడ పని పూర్తి కాకుండానే 10 దానికి కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ వేయడం వల్ల పనులు జరగట్లేదు. మీ వర్షం ఏంటంటే బిల్లు రావట్లేదండి అంటారు. బిల్లు రానప్పుడు 10 దానికి వేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు వాటిలో వర్క్ జరుగుతుందండి, 10 దానికి వేయాల్సిన అవసరం ఏంటండి? మా సభ్యులు అడిగారు రోడ్డు మీద రోడ్డు చూపిస్తాను, మీరు చూస్తారా? పని జరగట్లేదు అడుగుతున్నది, పని జరగట్లేదు అడుగుతుంది. అడుగుతుంది ఒకే కాంట్రాక్ట్ 10 దానికి వేస్తున్నా ఉన్నారు. వీళ్ళు ఎవరో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు, ఏంటి అని చూపిస్తున్నారు కదా. చూపించారా? ఈ మంత్లో ఇచ్చారు కదా, అంత ముందుకు ఎవరికి ఇచ్చారు చెప్పండి అంటే మీరు చూపిస్తా అంటే వచ్చి ఎవరో కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు పెడతారా? మరి ఎప్పుడు అట్లా 10 నెలల క్రితం నుంచి ఇప్పుడు దాకా మీరు ఇచ్చారు చూపించారు. ఎక్కువ అక్కడ ఎందుకని ఇష్టం అలా. ఇది అత్యవసర సమావేశం సాధారణ సమావేశం? సాధారణ సమావేశం ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? మేము అడుగుతుంది ఇప్పుడు అత్యవసరం పెట్టారు కదా, అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు? ప్రతిపక్ష నాయకులు కానీ ఫ్లోర్ లీడర్ కానీ ఎవరికన్నా మీరు ఇలా అత్యవసరం పెడుతున్నాము, మేము మీరు మాట్లాడుతున్నాము, పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్పారా? ఒక మాట కూడా పెట్టారు. మేము అడిగిన దానికి ఇప్పుడు ఉంటాం కదా, మేము అడుగుతుంది మేము అడిగిన మేము సాధారణ సమావేశం పెడతానంటే ఇప్పుడు మీరేమంటారు? నేను సబ్జెక్ట్ ఉంటే పెడతాం లేకపోతే లేదు అంటున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది మా ఊరికి సంబంధించి. ఈ రీఓపెనింగ్ అనేది స్కూల్స్ షెడ్ ఒకటి తీసేయాలి, చెట్లు ఒకటి తొలగించాలి. మళ్ళీ స్కూల్ వస్తే పిల్లలు వచ్చేస్తారు కాబట్టి తొందరగా చేయగలమని చెప్పి నేను కూడా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందాక కూడా సభ్యులు కూడా చెప్పాను. ఈ ఒక విషయం ఏంటంటే, ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ మళ్ళీ ప్రాబ్లం అయిందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం, అందరితో పాటు ముఖ్యమైన పెట్టారు. దీనికి వ్యతిరేకం కాదు, అది చూస్తాం కాబట్టి అవసరం ఉంది అన్నారు. కౌన్సిలర్ గారు చెప్పారు పెట్టడంలో మేము వ్యతిరేకం అంటలా. మేము అడుగుతుంది అంటే సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతున్నాం. అది చూసిన ముందుగా పెట్టేశారు కదా, సాధారణ సమావేశం ఎప్పుడు పెడతారని అడుగుతున్నాం. 13వ వార్డులో 200 మీటర్ల రోడ్డు 3 ముక్కలుగా ఎన్నిసార్లు వేస్తారు, వాటికి సంబంధించి డ్రైన్ల నిర్మాణం ఎప్పుడు చేపడతారో చెప్పాలంటూ కౌన్సిలర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సగం రోడ్డు వేసి వదిలేశారని, దాని కారణంగా వర్షపు నీరు నిలిచి ఇబ్బందికరంగా మారిందని, మిగిలిన రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ పట్టుపట్టడంతో సోమవారం నాటికి పనులు ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అది
ఆగిపోయిందంటే ఇప్పుడు ఏడు దగ్గర నుంచి మనం వేసినంత వరకు వేస్తున్నారా లేకపోతే వేసిన రోజు కానీ రాయలేదు వేస్తారా అధ్యక్ష? అది ఇప్పుడు ఆగిపోయిన దగ్గర నుంచి గేట్ వరకు వేస్తే నీళ్ళు నిలబడవు. దాని పక్కన ట్రైన్ కూడా ఉంది. ఇక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక రోడ్డు అధ్యక్ష 200 మీటర్ల రోడ్డుకి 3 మొక్కలు చేశారు. ఒక మొక్క వేశారు. ఇప్పుడు ఒక మొక్కకు మనం ఆమోదం చేస్తున్నాము. ఇంకో మొక్క ఎప్పుడు వేస్తారు? ఆ పిట్టు కూడా వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటర్ నిలబడుతున్నాయా లేదా మీకు వాట్సాప్ పెట్టాను కమిషనర్ ఇప్పుడు ఆల్రెడీగా పక్క డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్ళు ఆల్రెడీ డ్రైన్ పెట్టాం. డ్రైన్ కూడా పెట్టాము. ప్లస్ ఈ నీళ్ళు నిలబడే చాట ఆల్రెడీగా రోడ్డు పెట్టాము. కాబట్టి నీళ్ళు నిలబడాయి. ఇక నీళ్ళు నిలబడాలి. టెండర్ కూడా పిలిచామండి. 29 వాళ్ళకి వచ్చింది. ఆల్రెడీ సైట్ కూడా చూపించాం. లెవెల్స్ కూడా వేసాం. ఈ 2 రోజులు డ్రైన్ వేరు రోడ్డు వేరు మేడం. డ్రైన్ ఫస్ట్ లోనే అంత ముందు 1 year క్రితమే ట్యాంక్ అయింది. మనం వేయించాం. ఆ డ్రైన్ అక్కడ డ్రైన్ లేకే అదంతా ప్రాబ్లం క్రియేట్ అయింది. అందుకని మనం డ్రైన్ పెట్టాము. చేయట్లేదు. ఆడేమో అందరికీ తెచ్చుకెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటి వరకు నడిచేవాళ్ళు ఇప్పుడు నడవడానికి కూడా లేదు. అసలు నీళ్ళు ఇంకా ఎక్కువైపోయింది. నిలబడతాం ఎందుకో పని చేశారు. నన్ను ఎందుకు అందరి చేత నీ మాటలు పడేటట్టు చేస్తున్నారు. అయిపోయేలా కొన్ని చేస్తారా లేదా? మూడో ముక్క ఏదైతే అనుకుంటున్నారో అది అక్కడ వచ్చినాక అక్కడ చూసి ఈ విషయంలో క్లారిటీ చెప్తున్నారు. ఇంజనీరు ఏదైనా సరి చేస్తాం. మన సీలింగ్ పడిపోయింది. అది చేస్తామన్నారు. ఇంత మటుకు చేయలేదు. దాని పరిస్థితి ఏంటి? మొత్తం తీసేసి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండేదంటే కిటికీలు ఆ వైరింగ్ అదంతా బాగు చేసాం. దానివల్ల ప్రాబ్లం లేదు. అది అనంతరం అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ ఆమోదించారు. 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున సభ్యులు వాటిల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాంట్రాక్టులు వాళ్ళు బిల్లు రాలేదు కాబట్టి వర్క్ కొంచెం స్పీడ్గా జరగలేదు. అలానే వాళ్ళు బిల్లులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మేము వార్డుల్లో డెవలప్ కోసం పనులు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అలానే వార్డుల్లో ఈ వర్షాకాలం వచ్చేలోపు ఎక్కడైతే కుంటలుగా ఉన్నాయో ఆ రోడ్లని మేము దాన్ని తీసుకొని దాన్ని చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే సభ్యులు ఒక్కొక్కరి గురించి కూడా జరిగింది. దానికి తగ్గట్టు కమిషనర్ ద్వారా నేను సమాధానం చెప్పాలి. అలానే ఇంకా ఏమన్నా చేయొచ్చేమో జీరో ప్రకారం కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్గా నేను అడిగాను. ఒకసారి కూడా ఒకసారి చూస్తామని చెప్పడం జరిగింది. కుక్కల సమస్య చాలా బాధగా ఉంది. అది ఏమి చేయలేము కాబట్టి ఇంకా ఆ కుక్కల్ని ఏం చేయలేము కాబట్టి యాక్షన్ చేసి వదిలేయడం జరుగుతుంది. ఏ వార్డులో తీసుకెళ్ళామో ఆ వార్డులోనే వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుక్కల మీద చేస్తే మళ్ళీ కేసులు ఇలాంటి తలనొప్పులు ఉంటాయి కాబట్టి ఆ జోలికి వెళ్ళకుండా ఉంటాను. అలానే శానిటేషన్ కొంచెం ఘోరంగా ఉంది. మొన్న మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈసారి మట్టికి అలా కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, నగరదీపులు కానీ వీళ్ళందరినీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైన పాలన, మెరుగైన మన తెనాలి పట్టణాన్ని మెరుగుదీర్చుకొని
ఇంకా డెవలప్ చేయాలని కూడా మా ఆశయం. గడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుల్లా పోరాటం చేస్తానని, పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ చూసినా తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని, టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. దగ్గర మనం చూస్తే 34 మహానాళ్ళు మనం జరుపుకున్నాం. 2 మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు.
తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగమేశ్వర థియేటర్ అధినేత కాశీరాజు బాలకృష్ణరాజు జన్మదినం సందర్భంగా ఏవైఎస్ యూత్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి బాలకృష్ణరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాశీరాజు, సాంబశివరాజు, కాశీరాజు బ్రదర్స్, పోసపాటి శ్రీనివాసరాజు, కడిమెళ్ల మహేంద్రవర్మ, కోనరాజు, ఏడుకొండలు, మన్యం వెంకట్, బొగ్గుపాటి హరి, జయవర్మ, ఎస్ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారైన సంగమేశ్వర ప్రొపరేటర్ శ్రీ బాలకృష్ణరాజు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శివలింగేశ్వర భక్త బృందం వారితో కలిసి ఈ యొక్క అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.